హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతగా సీజన్ 2 9వ భాగాన్ని వినేద్దాం. గతం 5 సంవత్సరాల క్రితం రుద్ర ప్రాజెక్ట్ వర్క్ మీద ఢిల్లీ వస్తాడు. చారి రుద్రకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అన్నీ చెక్ చేస్తూ ఉన్న రుద్ర కళ్ళు ఒక ఫైల్ మీద ఆగిపోతాయి. రుద్ర ఆ ఫైల్ తీసుకుని చూసి కోపంతో ఊగిపోతాడు. రుద్ర కోపం చూసి చారి భయపడతాడు. రుద్ర కోపంగా చారిని చూసి వాట్ ఈస్ దిస్ చారి అని చారికి ఫైల్ చూపించి అడుగుతాడు. చారి తడబడుతూ సార్ మనం ఏకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యాం కదా సార్. వాళ్ళు మనల్ని మోసం చేశారు సార్. మనకి చాలా లాస్ వచ్చింది. ఈ విషయం మీకు చెప్పాలని చాలా ట్రై చేశాను సార్. కానీ మీరు మేడం సార్ల బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ బిజీగా ఉండడంతో చెప్పలేకపోయాను సార్. రుద్ర కోపంగా బిజీగా ఉంటే ఇంత పెద్ద విషయం చెప్పడానికి ఏంటి చారి? మనం కొన్ని కోట్ల డబ్బులు లాస్ అయ్యాం. దీనితో పోలిస్తే ఒక్క మాట నాకు చెప్పడానికి ఏం చారి? అసలు ఇది అంతా ఎలా జరిగింది? ఆ కంపెనీ సీఈఓ ఎవరు? మిసెస్ అఖిల సార్. ఆవిడే ఏకే కంపెనీని రన్ చేస్తున్నారు. రుద్ర కోపంగా విత్ ఇన్ 2 minutesలో ఆమె గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి చారి అంటాడు రుద్ర. చారి భయంగా ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 నిమిషాల తర్వాత చారి ల్యాప్టాప్ తీసుకుని రుద్ర దగ్గరికి వస్తాడు. రుద్ర చారిని చూసి ఫాలో మీ అని వెళ్ళి కారులో కూర్చుంటాడు. చారి కూడా రుద్రతో పాటు కారు ఎక్కుతాడు. రుద్ర డ్రైవర్ని చూసి గో అని చెప్పి చారిని చూసి మనం వెళ్లేలోపు నువ్వు నాకు చెప్పాలి చారి అని అంటాడు. చారి భయంగా అలాగే సార్ అని ల్యాప్టాప్లో ఉన్న ఫోటోలు రుద్రాకి చూపిస్తూ చెప్పడం మొదలు పెడతాడు. అఖిల గారు కుమార్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అఖిల గారు ఒక అనాథ, కానీ ఎంతో కష్టపడి చదివి పైకొచ్చారు. కుమార్ గారు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ళ అమ్మగారే ఆయన్ని కష్టపడి పెంచి పెద్ద చేసి ఆయన్ని పెద్ద డాక్టర్ని చేశారు. వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యాక అఖిల గారు వారి ప్రేమకి ప్రతిరూపంగా ఇద్దరి పేరు మీద ఏకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని స్థాపించారు. అఖిల గారి తెలివితేటలతో తక్కువ సమయంలోనే కంపెనీని గొప్ప స్థాయికి తీసుకునెళ్లారు. సంవత్సరానికి వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత సంవత్సరంలో వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఇద్దరికి సాకేత్, రితిక అని పేర్లు పెట్టారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో అఖిల గారి కంపెనీకి భారీ నష్టం రావడంతో అఖిల గారికి బర్డన్ ఎక్కువైంది. కుమార్ తన భార్య అంతలా కష్టపడడం చూడలేక ఆమెతో కంపెనీ క్లోజ్ చేయమని చెప్పారు. కానీ ఎంత చెప్పినా అఖిల గారు తన మాట వినకపోవడంతో కుమార్ గారికి చాలా కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. అలా వాళ్ళ వాదులాట కాస్త పెద్ద గొడవగా మారింది. ఆ గొడవ వారు విడిపోవడానికి కారణమైంది. అఖిల గారు కోపంగా తన ఇద్దరు బిడ్డలను తీసుకుని బయటికి వస్తుండగా కుమార్ గారు ఆమెను ఆపి తన కోసం ఒకరినిచ్చి వెళ్ళమన్నారు. అఖిల గారు బాధగా కొడుకుని ఆమె తీసుకుని కూతుర్ని కుమార్ గారి చేతిలో పెట్టి వెళ్ళబోతుండగా ఆమె భర్త అమ్మగారు కూడా అఖిల గారితో కలిసి వెళ్ళిపోతారు. కుమార్ గారు రితికని అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా పెంచుకుని ఆమెకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి డాక్టర్ని చేశారు. వీళ్ళు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. అఖిల గారు సాకేత్ని తన ప్రాణంగా పెంచుకున్నారు. సాకేత్ ఇష్ట ప్రకారం అతన్ని డాక్టర్ చేశారు. ఇప్పుడు స్పెషల్ ట్రైనింగ్ కోసం అతను అమెరికా వెళ్ళాడు. అఖిల గారు తన కష్టంతో కంపెనీని పెద్ద స్థాయికే తీసుకుని వెళ్లారు. వీళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా రితిక సాకేతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకున్నారు. అలా వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పడం ఆపి రుద్రాని చూస్తాడు. ఇంతలో కార్ ఏకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు ఆగుతుంది. రుద్ర చారిని చూసి చిన్నగా నవ్వి కారు దిగి లోపలికి వెళ్తాడు. చారి కొంతమంది బాడీగార్డ్స్ రుద్రాని ఫాలో అవుతారు. రుద్ర వచ్చాడని తెలిసి అఖిల గారు ఆశ్చర్యంగా రుద్ర దగ్గరికి వస్తుంది. రుద్ర అఖిల గారిని చూసి కూడా ఏం మాట్లాడకుండా మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోతాడు. అఖిల గారు అయోమయంగా రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు. చారి అఖిల గారి దగ్గరికి వచ్చి మేడం సార్ ఇప్పుడు బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారు, మీరు రావాలి మేడం అని చెప్తాడు. అఖిల షాక్గా ఇప్పుడు బోర్డ్ మీటింగ్ ఏంటి చారి గారు అంటుంది. సార్ ఇది మాత్రమే చెప్పమన్నారు మేడం, అంతకు మించి నన్ను ఏమీ అడగకండి మేడం అని చెప్పి రుద్ర వెనకే వెళ్ళిపోతాడు చారి. అఖిల గారు తన పిఏని తీసుకుని మీటింగ్ హాల్కి వెళ్తారు. లోపల బోర్డు మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అఖిల గారు రావడం చూసి సైలెంట్ అయి ఆమెనే చూస్తారు. అఖిల గారు కూర్చొని అందరినీ చూస్తూ రుద్రాని చూస్తారు. రుద్ర ఏం మాట్లాడకుండా ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. కాసేపటికి అందరూ సైలెంట్ అయి రుద్రాని చూస్తూ ఉంటారు. ఎంతసేపటికి రుద్ర ఏం మాట్లాడకపోవడంతో అఖిలకి ఓపిక నశించి పైకి లేచి మీటింగ్ అన్నారు, ఏం మాట్లాడకుండా అలా ఫైల్స్ చూస్తున్నారేంటి సార్ అని అడుగుతుంది. రుద్ర అఖిలాని చూడకుండా చారిని చూస్తాడు. చారి అఖిల గారికి తన చేతిలో ఉన్న ఫైల్ తీసి చూపిస్తాడు. అఖిల ఆ ఫైల్ని తీసుకుని చూస్తూ ఉంటుంది. రుద్ర తను చూస్తున్న ఫైల్ క్లోజ్ చేసి వాట్ ఈస్ దిస్ మిసెస్ అఖిల గారు,
మీరు చేస్తామన్న ప్రాజెక్ట్ చేయకుండా కనీసం మాకు మాట అయినా చెప్పకుండా సైలెంట్ అయ్యారు. మీ వల్ల మా కంపెనీకి కొన్ని కోట్లు నష్టపోయింది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అని చేతులు కట్టుకుంటాడు. అఖిల ఆ ఫైల్ చూసి షాక్ అయి రుద్రాన్ని చూసి, లేదు సార్, ఈ ప్రాజెక్ట్ మేము చేశాం, ఇంకా మీకు పంపించాం కూడా. మీరు ఏదో పొరపాటు పడి ఉంటారు సార్ అని అంటుంది. రుద్ర కోపంగా పైకి లేచి, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను అబద్ధం చెప్తున్నానంటారా? నాకు అలా చెప్పే అవసరం లేదు మిస్సెస్ అఖిల. అందరూ భయంగా వీళ్ళనే చూస్తూ ఉంటారు. మాకు కూడా అలా చేసే అవసరం లేదు సార్. మేము కష్టపడి పని చేస్తాం, కానీ ఎవరిని మోసం చేయం. మీకు డౌట్ ఉంటే మేము పంపిన డేటాను కూడా చూపిస్తాం అని చెప్పి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తుంది అఖిల. చారి అఖిల గారు చూపించింది చూసి రుద్రాన్ని చూసి, వీళ్ళు ఇన్ టైంలో ప్రాజెక్ట్ పంపినట్టు చూపిస్తుంది సార్, కానీ మనకి ఇది రాలేదు సార్ అని చెప్తాడు చారి. రుద్ర అఖిలను చూసి, చూడండి మిస్సెస్ అఖిల, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను. మీరు ఏం పంపించినా అన్నీ నా ల్యాప్టాప్కే వస్తాయి, కానీ మీరు పంపించిన డేటా నా ల్యాప్టాప్కి రాలేదు. మీరేమో ఇక్కడ పంపించానని చెప్తున్నారు. మీరు మీ నాటకాలు ఇంకెవరి దగ్గరైనా చూపించండి, నా దగ్గర కాదు అన్నాడు. హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ రుద్ర. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంది అఖిల. రుద్ర కోపంగా, హౌ డేర్ యూ టాక్ విత్ మీ లైక్ దట్? నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. మీరు ఎవరైతే నాకేంటి సార్, నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను కాబట్టి ఎవరికి భయపడను. మేమంతా కష్టపడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు పంపిస్తే మీరు మాకు డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని ఇలా కథలు అల్లుతున్నారు, పైగా మమ్మల్ని అంటున్నారు అంటుంది అఖిల. రుద్ర కోపంగా, స్టాప్ ఇట్ అంటాడు. మీరు అరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. మేము చేసిన ప్రాజెక్ట్ ఇన్ టైంలో మీకు పంపించాం. మర్యాదగా మాకు అమౌంట్ ఇచ్చి వెళ్ళండి, లేకపోతే. రుద్ర కోపంగా, లేకపోతే ఏంటి? ఏం చేస్తావు నువ్వు? నేను తలుచుకుంటే రేపటిలోపు నిన్ను నీ కంపెనీని అడ్రస్ లేకుండా చేయగలను అన్నాడు. అంతకంటే మీరేం చేస్తారు చెప్పండి? మీలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒకరి కష్టాన్ని తీసుకునే వాళ్ళేగా. అలాగే మీ భార్యకి ఇష్టం లేకుండానే బలవంతంగా పెళ్లి చేసుకున్న హిస్టరీ కదా మీది. అలాంటిది వేరే వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తారులే అంది అఖిల. భర్తను వదిలేసిన నువ్వు నా హిస్టరీ గురించి మాట్లాడుతున్నావా అన్నాడు రుద్ర. అఖిల గట్టిగా, మిస్టర్ రుద్ర అంది. రుద్ర గట్టిగా, షటప్. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు టైం ఇచ్చా, కానీ ఎప్పుడైతే నా హిస్టరీ గురించి మాట్లాడావో అప్పుడే నా ఈగో హర్ట్ అయింది. నా ఈగో హర్ట్ అవుతే ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. అఖిల కోపంగా, ఏంటి మీరు చూపించేది? నేనేంటో మీకు చూపిస్తా. డబ్బున్నంత మాత్రాన ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? మీరు నన్ను ఏమీ చేయలేరు మిస్టర్ రుద్ర. నా కంపెనీని కూడా మిమ్మల్ని తాకనివ్వను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కోపంగా ఫైల్స్, ల్యాప్టాప్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ అఖిల వెళ్ళిన వైపే చూస్తూ భయంగా రుద్రాన్ని చూస్తారు. అఖిల అందరి ముందు అలా మాట్లాడడంతో రుద్ర ఈగో పూర్తిగా హర్ట్ అవుతుంది. అఖిల అలా వెళ్ళిపోవడంతో ఇంకా కోపం వస్తుంది. తనకు అవమానం జరిగినట్టు అనిపించి ఏం మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతాడు. చారి కూడా రుద్ర వెనకే వెళ్తాడు. అందరూ రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ, రుద్ర సార్ అంత కోపంగా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అఖిల గారికి మూడిందని అర్థం అని అనుకుంటున్నారు. రుద్ర కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటాడు. చారి ఫాస్ట్గా వచ్చి కారులో కూర్చుని భయంగా రుద్రాన్ని చూస్తూ, ఇప్పుడు ఎక్కడికి సార్ అని వణుకుతూ అడుగుతాడు. రుద్ర ల్యాప్టాప్లో ఉన్న రితి ఫోటోను చూస్తూ చారికి చూపించి తన దగ్గరికి అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తాడు. కార్ రితి హాస్పిటల్ వైపు పరుగులు తీస్తుంది. రితి ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటుంది. చాలాసేపటి నుంచి రితిని గమనిస్తున్న కుమార్ గారు, ఎందుకు తల్లి అంత కంగారు, అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అని అడుగుతారు. రితి కుమార్ గారి వైపు చూసి, ఈరోజు నాకు అవార్డు ఇస్తున్నారు కదా నాన్న, అక్కడ చాలామంది ఉంటారు, పైగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది నాన్న అంటుంది. కుమార్ గారు రితి దగ్గరికి వచ్చి రితి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నేనుండగా నువ్వు భయపడితే ఈ నాన్న ఓడిపోయినట్టే తల్లి. నువ్వు ఏ విషయానికి కూడా ఎప్పుడూ భయపడకు రీతి. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను తల్లి. నీకు ఎప్పుడు ఈ నాన్న తోడుగా ఉంటాడు. నీకు అలా టెన్షన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులు తల్లి, అంతా కామ్ అవుతుంది అని నుదుటి మీద ముద్దు పెడతాడు. రితి నవ్వుతూ, ఇంకెప్పుడు ఏ విషయానికి భయపడనన్న, మిమ్మల్ని ఏ విషయంలోనూ నేను ఓడిపోనివ్వను అని కుమార్ గారి చేతికి ముద్దు పెడుతుంది. కుమార్ సంతోషంగా, అది నా కూతురు రితి అంటే, నీకు ఈరోజు ఐస్ క్రీమ్ పార్టీ ఇప్పించాల్సిందే అన్నాడు. రితి నవ్వుతూ, ఐస్ క్రీమ్ మాత్రమే కాదు నాన్న, ఈరోజు పక్కింటి ఆంటీని కూడా ఏడిపించాలి. ఆ ఆంటీనా, నిన్ను ఏడిపించాం కదా అంటాడు.
మీకు రాను రాను మతిమరుపు వస్తుంది నాన్న. మనం నిన్న ఏడిపించింది ఎదురింటి ఆంటీని, ఈరోజు పక్కింటి ఆంటీని ఏడిపించాలనుకున్నాగా అంది రీతి. అయ్యో మర్చిపోయాను, సారీరా, ఈరోజు ఏడిపిద్దాంలే అని కన్ను కొడతాడు కుమార్. రీతి నవ్వుకుంటూ దాట్స్ మై డాడ్ అని కుమార్ గారి బుగ్గలు లాగుతుంది. ఇద్దరూ సంతోషంగా హాస్పిటల్కి వెళ్తారు. ఒక పెద్ద హాల్లో, అందులో పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూర్చుని ఉంటారు. ఇంకా చాలామంది జనం ఉంటారు. ప్రెస్ వాళ్ళందరినీ కవర్ చేస్తూ ఉంటారు. రీతి కుమార్ గారు అక్కడికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళగానే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ మీద యాంకర్ మైక్ పట్టుకుని నిలబడి మాట్లాడుతూ ఉంటారు. అఖిల గారు వీళ్ళకి కనిపించకుండా అందరి మధ్య కూర్చొని రీతి కోసం చూస్తూ ఉంటారు. యాంకర్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే గొప్ప డాక్టర్ అయి తన తండ్రి దగ్గరే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఈ వయసులో తన గురించి కూడా ఆలోచించకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా అందరి మంచి గురించి ఆలోచిస్తూ, ప్రతి నిమిషం అందరికీ సేవ చేస్తూ ఈ ఇయర్ ద బెస్ట్ డాక్టర్ అవార్డు గెలుచుకున్న మిస్ రీతి డయాస్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్తారు. అందరూ క్లాప్స్ కొడుతూ రీతి వైపే చూస్తారు. రీతి నర్వస్ అవుతూ ఉంటుంది. కుమార్ గారు రీతి చేయి పట్టుకుని కళ్ళతోనే ధైర్యం చెప్తారు. రీతి మెల్లగా పైకి లేచి స్టేజ్ మీదకి వెళ్తుంది. అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. రీతి స్టేజ్ మీదకి రాగానే యాంకర్, ఇప్పుడు మిస్ రితికా గారికి అవార్డు ప్రజెంట్ చేస్తున్నాం అని ఒక పేరు మోసిన డాక్టర్తో రీతికి అవార్డు ఇప్పిస్తారు. చాలా రోజుల తర్వాత రీతిని చూడడంతో అఖిల గారు సంతోషపడతారు. రీతి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకుని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి కళ్ళు తెరుస్తుంది. అందరూ రీతి ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటారు. రీతి మాట్లాడడం మొదలు పెడుతుంది. నేను డాక్టర్ అవ్వడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. నేను ఒకసారి మా నాన్నను అడిగాను, లాయరో పోలీస్ ఇలా అన్ని ఆప్షన్స్ మీ లైఫ్లో ఉండగా మీరు డాక్టర్ జాబ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నాన్న అని. అప్పుడు మా నాన్నగారు నాతో ఏం చెప్పారంటే, ఒక లాయర్ న్యాయం కోసం వాదిస్తాడు, ఒక పోలీస్ న్యాయం కోసం పోరాడుతాడు, కానీ ఒక డాక్టర్ మాత్రమే ఎదుటివారి ప్రాణాలను కాపాడగలడు. ఆ డాక్టరే ప్రజల దేవుడితో సమానంగా చూసి చేతులెత్తి మొక్కుతారు. పుట్టినందుకు సార్థకత్వం ఒక డాక్టర్ జాబ్ చేస్తేనే వచ్చేస్తుంది. రోజుకి ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. నీ వల్ల కొన్ని ప్రాణాలు, కుటుంబాలు నిలబడతాయి. మన వల్ల ఒక్కరు బ్రతికినా మన జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి అని నాతో చెప్పారు. అప్పుడే అనుకున్నాను, నేను కూడా మా నాన్నలాగే గొప్ప డాక్టర్ని అయ్యి అందరికీ మంచి చేయాలని. అనుకున్నట్టుగానే డాక్టర్ని అయ్యాను. ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నే. మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై డాడ్ అండ్ హీ ఈజ్ మై రియల్ హీరో అని చెప్పడం స్టాప్ చేస్తుంది. అందరూ పైకి లేచి క్లాప్స్ ఆగకుండా గట్టిగా కొడతారు. అఖిల కూడా ఎంతో సంతోషంగా కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ క్లాప్స్ కొడుతుంది. కుమార్ గారి కళ్ళల్లో వస్తున్న ఆనంద బాష్పాల్ని తుడుచుకొని రీతి వైపు చూసి బొటన్ వేలు పైకి చూపిస్తాడు. రీతి నవ్వుతూ కుమార్ గారిని చూస్తుంది. అఖిల ఆనందంగా వీళ్ళనే చూస్తారు. అందరూ సంతోషంగా రీతిని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి నిలబడుతుంది. ఆ కారు చూడగానే ఎంతో రిచ్గా బాగా ఉంటుంది. అందరూ ఆ కారుని చూస్తూ ఉంటారు. అందులో నుంచి కళ్ళకు కూల్ గ్లాసెస్ పెట్టుకుని చూడడానికి కొంచెం వయసు అయిపోయినా గట్టిగానే ఉన్న ఒక అతను దిగి స్టైల్గా తన కోట్కి గుండీ పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతని వెనకే అతని పిఏ ఇంకొంతమంది బాడీ గార్డ్స్ వస్తారు. అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. అఖిల అతన్ని అక్కడ చూసి షాక్ అవుతుంది. ఆ షాక్లో గట్టిగా రుద్ర అని పిలుస్తుంది. రుద్ర అఖిలని చూసి చిన్నగా నవ్వి స్టేజ్ మీదకి వెళ్తాడు. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ రుద్ర సడన్గా అలా రావడంతో అక్కడున్న మేనేజ్మెంట్ అంతా షాక్ అవుతారు. చారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుస్తాడు. అందరూ షాక్ నుంచి తేరుకొని ఎంతో సంతోషంగా రుద్రాని రిసీవ్ చేసుకుని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. అందరూ సైలెంట్గా రుద్రాని చూస్తూ ఉంటారు. రుద్ర రీతిని చూస్తాడు. రీతి చూడ్డానికి చాలా అందంగా, లక్షణంగా, పద్ధతిగా, చూడగానే ఎవరికైనా నచ్చే విధంగా ఎంతో ఆకర్షణీయమైన కళ్ళతో రుద్రాని చూస్తూ ఉంటుంది. రీతికి రుద్ర ఎవరో తెలియకపోవడంతో అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్ హెడ్ రుద్ర దగ్గరికి వచ్చి విష్ చేస్తాడు. రుద్ర ఏం మాట్లాడకుండా చారీని చూస్తాడు. చారీ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి రుద్రాని చూసి వచ్చేస్తున్నారు సార్ అని చెప్తాడు. అందరూ అయోమయంగా రుద్రాని చూస్తారు. హాస్పిటల్ హెడ్ రుద్రాని చూసి, సార్ ఏమైంది సార్, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. రుద్ర అతన్ని చూసి, మీ హాస్పిటల్లో తప్పు చేసిన వారికి ఇలా కూడా అవార్డ్స్ ఇస్తారా అని అడుగుతాడు. అఖిల వెంటనే పైకి లేచి, వాట్ ఈస్ దిస్ మిస్టర్ రుద్ర అని అరుస్తుంది. అందరూ ఆవిడ వైపే చూస్తారు. అఖిలను చూసి రీతి, కుమార్ గారు ఇద్దరు షాక్ అవుతారు. రుద్ర అఖిలను చూస్తాడు. అఖిల కోపంగా, ఏంటి మిస్టర్ రుద్ర మీరు అంటున్నది? నా కూతురు తప్పు చేసిందని అంటున్నారా?
మీకు నాకు బిజినెస్ గొడవలు ఉంటే కంపెనీలో చూసుకోవాలి, అది మన ప్రొఫెషన్. అంతేకాని ఇలా అందరి ముందుకొచ్చి ఆ గొడవను పర్సనల్ చేయకూడదు. నా కూతురు ఏం తప్పు చేసిందని ఇలా అంటున్నారు, ఎవరికి అన్యాయం చేసింది తను అని ఇంకా మాట్లాడబోతుండగా మాకు అన్న అరుపు వినిపించడంతో అందరూ ఎంట్రన్స్ వైపే చూస్తారు. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు నిలబడి ఉంటారు. రితి వాళ్ళని చూసి షాక్ అయి స్టన్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కోపంగా అఖిల దగ్గరకు వచ్చి, మీ కూతురు మాకు అన్యాయం చేసినది, ఆ రోజు తను అలా చేయకపోయి ఉంటే మేమిప్పుడు సంతోషంగా ఉండేటోళ్ళం అని అంటారు. అందరూ రితి వైపే చూస్తారు. రితి తన చుట్టూ జరుగుతున్నది పట్టించుకునే స్థితిలో ఉండదు. తన ఆలోచనలన్నీ ఆ రోజుకి వెళ్తాయి. ఆ రోజు ఏం జరిగిందంటే, రితి పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఇందులో రితి అని ఒక డాక్టర్ గట్టిగా అరవడంతో రితి దడుచుకుని ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ని అందరూ హడావిడిగా హాస్పిటల్ లోపలికి తెస్తూ ఉంటారు. రితి వెంటనే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఒక డాక్టర్ రితి దగ్గరికి వస్తాడు. రితి ఆ డాక్టర్ని చూసి, ఏం జరిగింది సార్ వీళ్ళకి అని అడుగుతుంది. ఆ డాక్టర్ బాధగా, చదువు కోసం కాలేజీకి వెళ్ళిన స్టూడెంట్స్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది రితి, కొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయి, మరి కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్తాడు. రితి బాధగా చుట్టూ చూస్తుంది. స్టూడెంట్స్ అందరూ వాళ్ళకైన గాయాల నొప్పులకి తట్టుకోలేక బాధగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధ చూడలేక వారి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఐసీయూ నుంచి గట్టిగా ఏడుస్తూ అరుస్తున్న శబ్దం వినిపించడంతో రితి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అందరూ ఆమెని కదలకుండా గట్టిగా పట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. రితి అక్కడికి వెళ్ళి నిల్చుని ఉంటుంది. ఆ అమ్మాయి పక్కనే ఆమె తల్లిదండ్రులు నిలబడి ఆమెను చూస్తూ ఏడుస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ అక్కడికి వచ్చి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మాత్రం ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా వారిని విడిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది. డాక్టర్స్ ఆ అమ్మాయికి మత్తు మందిస్తారు. కాసేపటికి ఆ అమ్మాయి ఏడుస్తూ అలాగే సైలెంట్ అయిపోతుంది. కొంతమంది డాక్టర్స్ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బయటికి తీసుకుని వెళ్తారు. మిగిలిన డాక్టర్స్ అందరూ ఆమెకి ఏం చేయాలో అని డిస్కషన్ చేస్తూ ఉంటారు. రితి మెల్లగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి బాడీ అంతా కాలిపోయి ఉంటుంది. మొహం సగం కాలిపోయి ఉంటుంది. స్కిన్ అంతా కాలిపోయి లోపల లేయర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళ దగ్గర ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. మత్తు మంది ఇచ్చినా కూడా ఆమె తట్టుకోలేని నొప్పి ఉండడంతో కదలలేక అలాగే కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రితి కళ్ళల్లో తనకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోతాయి. రితి ఆ అమ్మాయి కన్నీటిని తొడవడానికి మెల్లగా చేయి లేపుతుంది. ఇంతలో డిస్కస్ చేస్తున్న డాక్టర్స్ రితిని చూసి పిలుస్తారు. రితి తేరుకొని తన కళ్ళు తుడుచుకొని ఆ అమ్మాయిని చూస్తూ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది. అందరూ బయట ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు డాక్టర్స్ని చూసి పైకి లేచి ఏడుస్తూ, మా అమ్మాయికి ఏం కాలేదు కదయ్యా అని అడుగుతారు. డాక్టర్ నవీన్కి బాధ వేసినా కూడా బయటికి కనిపించకుండా, చూడండి ఇప్పుడు మీ అమ్మాయి పొజిషన్ క్రిటికల్గా ఉంది, తన బాడీలోని ప్రతి పార్ట్ డ్యామేజ్ అయింది, వెంటిలేటర్ ఉంటే తప్ప ఆమె ఊపిరి తీసుకోలేదు, పైగా ఆమె బాడీలోని ఒక్కొక్క అవయవం పనిచేయకుండా పోతున్నాయి, ఆమె ఇంకొక 15 రోజులు మాత్రమే బతుకుతుంది, కానీ ఈ 15 రోజులు కూడా ఆమె నొప్పితో ప్రతి నిమిషం నరకం అనుభవిస్తూ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతుంది అని చెప్తారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు గట్టిగా, అయ్యో భగవంతుడా, మాకే ఎందుకు స్వామి ఇంత కష్టం తెచ్చినావు, నా బిడ్డ నా బంగారు తల్లికే ఎలా స్వామి ఇంత నరకం చూపిస్తున్నావు అని తల కొట్టుకుంటూ గుండెలు పగిలేలా బాదుకుంటూ ఏడుస్తున్నారు. వారిని అలా చూసి అక్కడున్న వాళ్ళకి కన్నీళ్ళు ఆగవు. మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.